100% వాస్తుకు కట్టుకున్నామని ఎంతోమంది మాట్లాడతారు. మరి నిజంగా వాస్తు పూజ ఎంతమంది చేశారండి? నిజంగా మన పూర్వీకులు మన పురాతన కాలంలో ఏ విధంగా అయితే సెట్ చేశారో టోటల్ బీజాక్షర మంత్రాలు ఆ ఇటుకల మీద రాసి అష్టధాతువులు, దాని తర్వాత 8 రకాల మూలికలు, దాని తర్వాత ధాతువులు, దాని తర్వాత నవధాన్యాలు, సో దాని తర్వాత నవరత్నాలు, సో ఇవన్నీ పెట్టి నిజంగా ఈ కలికాలంలో పూజ చేసి అసలు ఒక ఇంటికి ప్రాణం పోసే విధంగా చేసేవాళ్ళు ఎవరున్నారండి? దీనిని గర్భన్యాసము అంటారు. సాధారణంగా ఇవన్నీ కూడా దేవాలయాలకు చేస్తూ ఉంటారు. సో ఇంటికి చాలా అద్భుతమైన ప్రక్రియ అండి ఇది. సో స్పెషల్గా ఇది మన హరివాస్తులో మనం ఇప్పటికీ ఒక 10 వరకు చేసామండి. ఇంకా మీకు ఎవరికన్నా ఇలా కావాలంటే సంప్రదించవచ్చు, కానీ కొంచెం ఖర్చు మాత్రం ఎక్కువనే ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ.